నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా నడిపించుమా. కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను. యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో యాకోబు అనే ఒక సంతతిని గూర్చి, యాకోబును గూర్చి ప్రభు చెప్తున్న చక్కటి సందేశం. అదేంటంటే, నీవు నా సొత్తు. మనం ఏమై ఉన్నామో అనేది మనం గ్రహింపు కలిగిన వారమై ఉండాలండి. చాలా సందర్భాల్లో మనం ఏమై ఉన్నామో అనేది మనకు తెలీదు. తద్వారా ఆ దైవ సంబంధమైన ప్రణాళికకు దూరమైపోయి ఆ దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేక దేవుడు మనకు అనుగ్రహించే శ్రేష్టమైన వాగ్దాన ఫలములను అందుకోలేని అభాగ్యులుగా మార్చబడిపోతూ ఉంటాము. నేను ఆయన సొత్తు అనేది నాకు గ్రహింపు కలిగినప్పుడు ధైర్యం నాకు కలుగుతుంది, ఆధ్యాత్మికమైన బలం నాకు కలుగుతుంది, దూరదృష్టి నాకు కలుగుతుంది, ఆయన మీద విశ్వాసం కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే నేను ఆయన సొత్తు, నేను లోకము యొక్క సొత్తు కాదు, సాతాను యొక్క సొత్తు కాదు. నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆయన అమూల్యమైన రక్తంతో నన్ను విమోచించాడు. నేను ఆయన చేత కొనబడిన వాడను గనుక నేను ఆయన సొంతం అనేది మనకు ఒక గ్రహింపు కలిగి ఉండాలి. కొన్ని సందర్భాలలో మనం దేనికి చెందిన వారము మనకు అర్థం కాదండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, కొన్ని లోక సంబంధమైన కార్యక్రమాలలో మనం తనమునకలైనప్పుడు మనకు ఆ గ్రహింపు లేదనే అర్థం. నేను ఆయన సొత్తు, నేను ఈ పని చేయకూడదు అనేది, ఇలా వెళ్ళకూడదు అనేది, ఇలా అనకూడదు అనేది, ఇలా ప్రవర్తించకూడదు అనేది మనకు ఒక చక్కటి గ్రహింపు కలిగి ఉంటుంది.
నేను ఆయన సొత్తు అని మనకు తెలిసినప్పుడు, ఈరోజు ఇటు లోకానుసారంగాను ఇటు దైవ సంబంధంగాను ఉన్నట్లుగా మనం నటించడం, కనబడడం అనేది అది మనకు బహు ప్రమాదకరమైన విషయం అనేది మనం గ్రహించాలి. వాక్యం కూడా మనం చదువుతూ ఉంటాము, ఉంటే వెచ్చగానైనా ఉండు లేక చల్లగానైనా ఉండు అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, మనము ఆయన సొత్తు అన్నప్పుడు ఒకవేళ మనం జలములలో పడి దాటినప్పుడు మనకు ఏ హాని కలగదు అని, అలాగే అగ్ని మధ్య మనం వెళుతున్నప్పుడు అవి కాల్చజాలవని, నదుల మధ్య మనం దాటుతున్నప్పుడు అవి మన మీద పొర్లిపారవని, ఇంకా అంతకు మించిన అద్భుత మహత్కార్యాలు ఏమీ లేవని చెప్పుకోవాలి. అగ్ని కాల్చజాలదు అంటే ప్రియులారా, అది ఎంత శ్రేష్టమైన అనుభవమో మీరు ఆలోచించాలి. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు ఈ మాట, నీవు నా సొత్తు. మనం ఈ రోజున నేను ప్రభువు సొత్తు అని చెప్పగలిగిన మంచి ధైర్యము కలవారమై ఉన్నామా అనేది ఈవేళ మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన సొత్తు అన్నప్పుడు మనవన్నీ ఆయనవవుతాయి, మనము ఆయన సొంతం అవుతాము, మనము ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడతాము. మనది మనది నాది అనేది మనలో ఏది కూడా కానరాకూడదండి. కానీ మనం ఈ రోజున ఏది కనబడితే అది నాది నాది అంటాము. కానీ దేవునిది నేనే ఆయన వాడను అనే ఒక మంచి ఉన్నతమైన స్థానానికి మనం వచ్చినప్పుడు మనకు ఏ అపాయము కలగదు. మన ఎదుట నిలిచిన ఏవి కూడా మనల్ని కాల్చజాలవు, ముంచజాలవు, అవి మనకు హాని చేయజాలవు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గ్రహించవలసి వస్తుంది. ఇంకొక మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21-22 వాక్యాల్లో మనం చదివినప్పుడు, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు. ఇక్కడ రెండవది, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ప్రియులరా, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడే మనకు ఆత్మయందు ఒక బలం కలుగుతుంది, ధైర్యం కలుగుతుందండి. ఎందుకంటే యాకోబుని ఆయన చెప్తున్న మాట, నీవు నా సేవకుడవు. యాకోబునే కాదు, యాకోబు సంతతి అయినటువంటి ఆ గోత్రంలో నుంచి వచ్చిన ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనము కూడా ఆయన సేవకులము, ఆయనను సేవించడి వారము, ఆయనను స్తుతించి ఆరాధించడి వారము. ప్రియులరా, ఆయన తమ సేవకుల యొక్క పాదములను తొట్టిలనివ్వడు. ఇక్కడ ఇంకా మాధుర్యమైన మాట ఏంటంటే, నేను నిన్ను మరచిపోజాలను. ఎందుకని అంటే, నీవు నా సేవకుడవు కదా. ఈరోజున లోకంలో మనుషులు మనల్ని మర్చిపోవచ్చండి. ఎలాంటి వారైనా కొంతకాలమే వారి జ్ఞాపకాలలో మన రూపం. కానీ నిత్యము మన జ్ఞాపకాలను తన ఎదలో మధ్యలో పెట్టుకొని మనల్ని పోషించి సంరక్షించి దీవించు దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నిన్ను మరచిపోజాలను, నీవు నన్ను సేవించుచున్నావు గనుక, నన్ను వెంబడించుచున్నావు గనుక. ప్రియులారా, మనం ఎవరము అనంటే ఆయనను సేవించువారము, ఆయనను వెంబడించువారము. యెహోషువ చెప్పాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. మీరు ఎవరిని ఆరాధిస్తారో ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదము అని ఆనాడు యెహోషువ పలికిన మాట ఈరోజు మనం పలకగలగాలండి. ఆ ప్రత్యేకతను మనం కలిగిన వారమై ఉండాలండి. లోకంలో చాలామంది గనులైన వాళ్ళు కనిపిస్తారు మనకు. వాళ్ళను చూసి మనం ఆశ్చర్యపడకూడదు. వాళ్ళు లోకాన్ని స్నేహించి, లోకాన్ని ఆశ్రయించి, లోకాన్ని సేవించుచున్న వాళ్ళు. నేనైతే అనే ఆ ప్రత్యేకతని మనం కనపరచగలగాలి. నేనైతే ఎవరు మనము? ఆయనను సేవించువారము. ప్రియులారా, లేఖనాల్లో మనం చదువుతాం, మన పితరులు వారు ఎదుట ఉంచినటువంటి ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఎందుకని చేయలేదు అనంటే, నేను యెహోవాను సేవించువాడను, నేను ఆయన సేవకుడను. మరి అలాంటి ఆయనను సేవించే అనుభవం మనం కలిగి, నేను ఆయన సేవకుడను,
నా కుటుంబం ఆయనను సేవించే కుటుంబం, మేము ఆయనను వెంబడించే కుటుంబం అనే ప్రత్యేకతని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తుందండి. లోకంలో కలిసిపోవడం కాదు, లోక ఆచారాలలో కలిసిపోవడం కాదు, లోక పద్ధతుల్లో కలిసిపోవడం కాదు. కొంతమంది అన్ని విడిచిన లోకపు ఆచారాలు విడువరు. ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు, ఇది ఈశాన్యం, ఇది ఎన్ని చూస్తారో. కానీ యెహోవా నామమందు జయము కలిగే పవిత్రమైన మార్గాన్ని ఎంపిక చేసుకొని నా దేవుడు సమస్తమును నాకు పరిశుద్ధపరిచి అనుగ్రహించి ఉన్నాడు. నేను వీటిని అనుసరించవలసిన అవసరం లేదు. నేను సర్వశక్తి కలిగిన దేవుని సేవించుచున్నవాడని, సేవించుచున్న దానను అనే అవగాహన మనం కోల్పోతూ ఉంటామండి. నీవు ఆయన సేవకుడవని, నీ కుటుంబం ఆయనను సేవించే కుటుంబం అని ప్రత్యక్షమయ్యేది ఎక్కడా? నా ప్రియులరా, ఈరోజు అనేక మంది ఈ మార్గంలోనే వెళుతున్నారు. నేను ఆయనను సేవించేవాడననే అవగాహన కోల్పోయి ఆచారాల ముసుగులో, మతపు మత్తులో, ఈరోజున అహంకారపు అనుభవాలలో ఆయనకు దూరమైపోతున్నటువంటి అనుభవాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజున దేవుని వాక్యం మనకు ఒక హెచ్చరికగా చెప్తున్న అనుభవం ఏంటంటే, నీవు ఆయన సేవకుడవు, నీవు ఆయన సేవకురాలవు, నీ కుటుంబం ఆయనను సేవించే కుటుంబమై ఉండాలి అని ఇదిగో ఈ వాక్యం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో మరొక మాట మనం చదువుతామండి. 41వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో మనం గమనించినప్పుడు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూసారండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. మరి అబ్రహాము దేవునికి స్నేహితుడైతే మన సంగతి ఏంటి? మనం అబ్రహాము సంతానము అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు కదా. అబ్రహాము ఎలాగైతే దేవునితో అత్యున్నతమైన సహవాసం కలిగిన వాడై ఒక స్నేహభావంతో నడిచాడో అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళి రావడం, లేక ఖాళీగా ఉన్న రోజు ప్రార్థన చేసుకోవడం, లేక క్రిస్మస్ పండగ కనుక దేవుని మందిరానికి వెళ్ళి రావడం, ఇలాంటి ఆచారాల అనుభవాలలో మనం ఆయనకి స్నేహితులం కాలేం. స్నేహితుడు ఎప్పుడు హృదయాన్ని హత్తుకొని ఉంటాడు. స్నేహితుడు ఎప్పుడు మన క్షేమాన్ని కోరుతాడు. ఆ స్నేహభావం మనలో ఉండాలి. అరమరలేని ఒక యథార్థమైన సన్నిహితమైన సంబంధం ఆయనతో మనం కలిగి ఉండాలని మనం మర్చిపోకూడదండి. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. 1, నీవు నా సొత్తు. 2, నీవు నా సేవకుడవు. 3, నీవు నా స్నేహితుడవు. మరి మనము కూడా ఆ స్థితిలో నేను ఆయన సేవకుడను, నేను ఆయన స్నేహితుడను, నేను ఆయన సొత్తు అనే అవగాహన మనం కలిగి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు జయము కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మేము నీ సొత్తు, నీ సేవకులము, నీ స్నేహితులము. అలాంటి అవగాహన కలిగిన వారమై మీతో అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగి బ్రతకడానికి మీరు కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ, ఈ దినం ఎవరైనా శోధనలలో, వేదనలలో, కన్నీళ్లలో ఉంటే వారిని దర్శించండి, వారికి విడుదల ప్రసాదించండి. నైనా నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరిచిపోజాలని నువ్వు చేసిన వాగ్దానాన్ని ప్రభు మరొకసారి వారికి జ్ఞాపకం చేయండి. వారిని ధైర్యపరచండి, కృప చూపించండి. ఈనాడు ఈ వాక్యం ద్వారా నీ ప్రజలను దర్శించి మేలుకొలుపు కలిగించి మహిమ మీరు తెచ్చుకొనమని నన్ను, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీకు హృదయపూర్వకమైన వందనాలు. నా దేవుని కటాక్షం సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.